హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బొంబాయి పూరి ఎలా చేద్దాం చూద్దాం. పంచదార, పెరుగు, మీగడ, మైదా, బొంబాయి రవ్వ అండి 2 స్పూన్లు, కప్పు మైదా అండి. కప్పు మైదాకి 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేయాలండి, ఎక్కువ వేయకూడదు. చిటికెడు సాల్ట్ అండి, మీగడండి. వాటర్ అసలు వేయకూడదండి, వాటర్ వేయకుండానే పెరుగు మీగడతో కలపాలి. పాల మీద తీసిన మీగడండి. పిల్లలకి చాలా నచ్చుతుందండి ఈ పూరి. పంచదార అండి, పౌడర్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చండి, మనం తినేదాన్ని బట్టి పంచదార చూసి వేసుకోవాలి. ఆయిల్ అండి హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ హీట్ అవ్వాలండి. పిండి నానవసరం లేదండి, అప్పటికప్పుడు కలిపి చేసుకోవచ్చు. పంచదార పౌడర్ చేయకుండా వేసాం కదండి, కొంచెం వాటర్ లాగా ఉంది. పొడి పిండి వేసి కలిపానండి. వీడియోలో చూపించిన విధంగా పొడి పిండి చల్లి మన పూరీ సైజ్ ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకొని పూరీ చేసుకోవాలండి. నేను చిన్నవే చేస్తున్నానండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను ఇంత పూరి చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక హై ఫ్లేమ్ మీద పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి, లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది. జాగ్రత్తగా తిప్పాలండి, లేదంటే విరిగిపోతుంది. పెరుగు మీగడతో కలిపాం కదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది పూరి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.